అందరికీ నా నమస్కారాలు. వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెన్సెస్ గురించి చాలా డిఫికల్టీస్ అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఆ టెన్సెస్ అన్నీ నేర్చుకుంటూ అలాగే డిఫికల్టీస్ అన్నీ బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ టెన్సెస్ అనేవి మనకు తెలుసు, అందరికీ తెలిసిందే. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు, వాటి గురించి మనం డిస్కస్ చేస్తే వాటిని మనం ప్రజెంట్ టెన్స్లో చెప్తామన్నమాట. అలాగే పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులు ఏవైనా ఉంటే వాటిని మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే టెన్సెస్ గురించి చెప్పుకుంటే వాటిని మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈరోజు మనం క్లాస్లో ఏంటంటే ప్రజెంట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిన విషయమే, ఒక్కొక్క టెన్స్ కూడా మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అందులో ఫస్ట్ది ఏంటంటే కన్నా సింపుల్ టెన్స్, సెకండ్ ఇది కంటిన్యూస్ టెన్స్, తర్వాత పర్ఫెక్ట్ టెన్స్, లాస్ట్ది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇలాగా 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈరోజు మనం క్లాసులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ మనకు వస్తుందన్నమాట. సో ఏదైనా మనం టెన్స్ నేర్చుకోవాలంటే స్ట్రక్చర్ అనేది మనం గుర్తుపెట్టుకోగలిగితే టెన్స్ అనేది మనకు ఈజీగా అయిపోతుంది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్, V1 అనొచ్చు. దీన్ని కూడా మనం బేస్ వర్బ్ ఫస్ట్ ఫామ్. సో అలాగే ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో అలాగే ఎక్కడెక్కడ ఈ ప్రజెంట్ టెన్స్ను యూజ్ చేస్తాము అండ్ డెఫినేషన్ ఏంటి అనేది తెలుసుకున్నాము. సో డెఫినేషన్ చూసుకుంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఒక పనిని మనం డైలీ, రెగ్యులర్లీ లేదా హ్యాబిచువల్లీ చేసే సమయంలో వాడే టెన్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రోజు మనం చేసే పనులు కానీ, లేకపోతే రెగ్యులర్గా చేసే పనులు కానీ, లేకపోతే హ్యాబిచువల్లీ మనం అలవాటుగా చేసే పనులన్నిటిని యూజ్ చేసేటప్పుడు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, నేను రోజు స్కూల్కి వెళ్తాను. ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్, డైలీ యాక్షన్, రోజు జరిగే పని అనమాట. రెగ్యులర్గా చేసే పని ఏంటంటే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. సో మనం స్ట్రక్చర్లో చెప్పుకున్నట్లు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి ఐ, గో అనేది వర్బ్ అనేది ఎట్లుందండి ఇక్కడ బేస్ వర్బ్ V1 ఫామ్లో, అండ్ రిమైనింగ్ అంతా కూడా ఆబ్జెక్ట్ టు స్కూల్ ఎవ్రీడే. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీ డ్రింక్స్ కాఫీ ఇన్ ద మార్నింగ్. షీ అనేది ఏంటంటే సబ్జెక్ట్, డ్రింక్స్ అనేది మనకు బేస్ వన్, కాఫీ ఇన్ ద మార్నింగ్ ఇది ఆబ్జెక్ట్ కింద మనకు వస్తుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ డ్రింక్కి ఎస్ అనేది యాడ్ అయింది అంటే వర్బ్కి ఎస్ యాడ్ అయింది. సో ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏవైతే ఉన్నాయో, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేకపోతే ఎనీ సింగులర్ నేమ్ కానీ గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు ఎస్ యూజ్ చేస్తాము, యాడ్ చేస్తాము, ఎప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాము, ఎప్పుడు ఐఈఎస్ యాడ్ చేస్తాము అనే వీటి మీద నేను ఒక వీడియో చేస్తాను, దీని తర్వాత చూడండి. సో అలాగే రిమైనింగ్ ఎగ్జాంపుల్స్కి మనం వెళ్దాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చూస్తే చూడండి, ఫస్ట్ది డైలీ రొటీన్స్ లేకపోతే హ్యాబిట్స్ కానీ డైలీ రొటీన్స్ గురించి కానీ చెప్పేటప్పుడు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటివి చెప్తాం అనమాట. సో చూడండి, అక్కడ ఐ వేకప్ అట్ 5 o'clock ఎవ్రీడే. సో నేను రోజు ఎన్ని గంటలకు నిద్ర లేస్తాను,
5 గంటలకు నిద్ర లేస్తాను అంటే ఇదేంటంటే డైలీ రొటీన్ లేకపోతే హ్యాబిట్ అనమాట. చూడండి నెక్స్ట్ వన్, షీ బ్రషెస్ హర్ టీత్ ఎవ్రీ మార్నింగ్. సో ఆమె ఎప్పుడు బ్రష్ చేస్తుందంటే ప్రతిరోజు మార్నింగ్ ఆమె బ్రష్ చేస్తుంది అనమాట. చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్, వి గో టు స్కూల్ బై బస్. సో నేను రోజు స్కూల్కి ఎలాగ వెళ్తానంటే బై బస్లో అనేది నేను రోజు వెళ్తానన్నమాట. అలాగే హీ డ్రింక్స్ కాఫీ డైలీ, అతను రోజు కాఫీ తాగుతాడు. అలాగే చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. వాళ్ళు ప్రతి ఆదివారము అంటే రొటీన్ యాక్షన్స్, ప్రతి ఆదివారము క్రికెట్ అనేది వాళ్ళు ఆడతారు. సో ఇక్కడ డైలీ రొటీన్స్ గురించి, హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి స్ట్రక్చర్ కూడా సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంది, అలాగే ఆబ్జెక్ట్ ఉంది. ప్రతి వర్బ్ కూడా చూడండి, వేక్, బ్రషెస్, గో, డ్రింక్స్, ప్లే, ఇలాగ ప్రతి వర్బ్ కూడా మనకు బేస్ ఫామ్ ఉంది, V1 ఫామ్లోనే ఉంది. మీరు దీన్ని అబ్జర్వ్ చేయగలరు. ఇది మనకు ఫస్ట్ రూల్. అలాగే సెకండ్ రూల్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చెప్తామన్నమాట. ఈ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటంటే ఎప్పటికీ మారనివి. చూడండి ఇక్కడ ఉంది, ఎప్పుడు మారని నిజాల గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈచ్ రూల్కి 5 ఎగ్జాంపుల్స్ తీసుకున్నానండి. అంటే ప్రతి ఒక్క రూల్కి ఒక్కొక్క 5 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మీరు వీటిని బాగా అబ్జర్వ్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు అర్థం చేసుకోగలరు, ఈజీగా అర్థం చేసుకోగలరు. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు అనేది తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎప్పటికీ మారదండి. అందుకే దీన్ని మనం ఏంటంటాం, యూనివర్సల్ ట్రూత్ కింద చెప్తున్నాం. సో ఎప్పుడైనా కానీ సూర్యుడు పరమట ఉదయిస్తాడంటే లేదండి, ఎప్పటికీ కూడా సూర్యుడు ఖచ్చితంగా తూర్పునే ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి అనేది ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఎప్పటికీ మారదు. సో కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్లు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. అలాగే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. అలాగే ద మూన్ గివ్స్ అస్ లైట్ అట్ నైట్. అలాగే 2 and 2 make 4. ఇలా ఈ 5 ఎగ్జాంపుల్స్ ఏవి తీసుకున్నా కూడా ఇవి ఎప్పటికీ మారని నిజాలు. ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ రూల్ చూడండి, జనరల్ ఫ్యాక్ట్స్ అంటే సాధారణ సత్యాలు. జనరల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అలాగే చూడండి ఎట్లా, డాగ్స్ బాక్, కుక్కలు అనేటివి మొరుగుతాయి. అలాగే బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, పక్షులు అనేటివి ఆకాశంలో ఎగురుతాయండి. ఏ ఇయర్ హ్యాజ్ 12 months, అంటే ఒక సంవత్సరానికి 12 నెలలు అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్ ఫ్యాక్ట్స్. ద గంగా ఫ్లోస్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. సో గంగా రివర్ అనేది ఎలాగ ప్రవహిస్తుందంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఫిష్ లివ్ ఇన్ వాటర్, ఫిష్ అనేది వాటర్లో నివసిస్తూ ఉంటుంది అనమాట, జీవిస్తూ ఉంటుంది. ఇలాగా జనరల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. దీనికి కూడా స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి వన్ మోర్ రూల్కి వెళ్దాం. నెక్స్ట్ రూల్, షెడ్యూల్డ్ ఈవెంట్స్. ఏమన్నా మనం ఆల్రెడీ ప్లాన్డ్ చేసుకొని ఉంటే ఆ ఈవెంట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ముందే నిర్ణయించిన పనులు, ఆల్రెడీ నిర్ణయించిన పనుల గురించి చెప్పేటప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో చూడండి అదేంటంటే ద ట్రైన్ లీవ్స్ అట్ 6 PM. సో ట్రైన్ అనేది 6 గంటలకు లీవ్స్ అని అది ట్రైన్ స్టేషన్ నుంచి మూవ్ అవుతుంది.
చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బస్ స్టార్ట్స్ అట్ 9 in the morning. సో బస్ అనేది 9 గంటలకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అని చెప్తుంది. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ ఈవెంట్స్. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, మై కాలేజ్ రీఓపెన్స్ ఆన్ మండే. సో మండే అనేది కాలేజ్ అనేది రీఓపెన్ అవుతుంది, ఇది ఒక షెడ్యూల్డ్. చూడండి, ద షాప్ క్లోజెస్ అట్ 10 PM. షాప్స్ కూడా ఏంటంటే 10 PMకి క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్లాన్డ్ ఈవెంట్స్ అండ్ షెడ్యూల్డ్ ఈవెంట్స్. ద మీటింగ్ బిగిన్స్ అట్ 5 o'clock. మీటింగ్ అనేది 5 గంటలకి బిగిన్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ప్లాన్డ్ ఈవెంట్స్ అండ్ షెడ్యూల్డ్ ఈవెంట్స్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ అనేది ఎటువంటి చేంజ్ అవ్వలేదు. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ రూల్కి మనం వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే, ఏమన్నా మా ఒపీనియన్స్ కానీ ఫీలింగ్స్ గురించి కానీ చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తామన్నమాట. సో చూడండి, ఇక్కడ మన భావాలు లేదా అభిప్రాయాలు వీటి గురించి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ మ్యాంగోస్. సో నాకేంటంటే మ్యాంగోస్ అంటే బాగా ఇష్టం. సో ఐ లైక్ మ్యాంగోస్. సో వీటిని ఏం చెప్పానంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాం. చూడండి, ఐ అనేది సబ్జెక్టు, లైక్ అనేది బేస్ వర్బ్ అండ్ మ్యాంగోస్ అనేది ఆబ్జెక్ట్. అలాగే చూడండి, షీ లవ్స్ మ్యూజిక్, వీ ఎంజాయ్ మూవీస్ అండ్ హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ. అంటే ఏంటంటే ఆయన టీని ప్రిఫర్ చేస్తాడంట కాఫీ కంటే కూడా. అండ్ దే హేట్ లైవ్స్, వాళ్ళకి అబద్ధాలు అనేటివి నచ్చవు. ఇట్లా ఫీలింగ్స్ గురించి ఒపీనియన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, కొన్ని నెగటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ పాజిటివ్ సెంటెన్స్ గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్సెస్ అని చూడండి, సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ ప్లే క్రికెట్, షీ సింగ్స్ వెల్, దే రీడ్ బుక్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అని అంటారు. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే నాట్ అనేది ఉండదన్నమాట సెంటెన్స్లో కనుక నాట్ అనే వర్డ్ లేకపోతే నెగటివ్ మీనింగ్ ఇవ్వకపోతే సెంటెన్స్లో వాటిని మనం పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ ఆర్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే నెగటివ్ సెంటెన్స్ గురించి మనం చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ నెగటివ్ సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, డూ కానీ డస్ కానీ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఇందాక మాట్లాడుకున్నాం థర్డ్ పర్సన్ సింగులర్. హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ సింగులర్ నేమ్ కానీ వాటి గురించి మాట్లాడేటప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవుతుందని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అలాగే సేమ్ థర్డ్ పర్సన్ సింగులర్ అయిన హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ సింగులర్ నేమ్ కానీ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డస్ అనేది వాడాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాటికి డూ ఫామ్ అనేది వాడతాం. ఇక్కడ చూడండి, మనకు డస్ తర్వాత నాట్ వచ్చింది. సో నెగటివ్ మీనింగ్ వచ్చింది అన్నమాట. నెగటివ్ మీనింగ్ వచ్చే ఏ సెంటెన్సెస్ అయినా కూడా నెగటివ్ సెంటెన్సెస్ అని మనం అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ డు నాట్ వాచ్ టీవీ. సో నేను అనేది టీవీ అనేది చూడను. సో నేను ఎప్పుడు టీవీ అనేది చూడను అనే సెంటెన్స్లో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. హీ డస్ నాట్ లైక్ కాఫీ. అతనికి కాఫీ అనేది ఇష్టం ఉండదు అనమాట. ఇది కూడా ఒక నెగటివ్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దే డు నాట్ ప్లే చెస్. వాళ్ళు చెస్ అనేది ప్లే చేయరు అనమాట. సో ఇలా నెగటివ్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ని మనము నెగటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎక్కువగా వీటిని నాట్ అనే వర్డ్తో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చనింగ్స్ అని, ఈ క్వశ్చన్ని ఎలా చేయడము. సో క్వశ్చన్ చేయడం కూడా మనం సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ చేయడం ఎలాగా చూడండి, డూ డస్ ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తాం, డూ అనేది రిమైనింగ్ వాటికి యూజ్ చేస్తాం. ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్
ఫస్ట్ ప్లేస్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఇన్ ద ప్రీవియస్ సెంటెన్స్ ఇక్కడ ఏం చేసాం, సబ్జెక్ట్ ఫస్ట్ రాసాం, దాని తర్వాత డూ ఆర్ డస్ రాసాం. కానీ ఇక్కడ చూడండి క్వశ్చనింగ్లో డూ అనేది ఫస్ట్, డూ కానీ డస్ కానీ ఫస్ట్ రాసాం, దాని తర్వాత సబ్జెక్ట్ మెన్షన్ చేసాం. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూ కానీ డస్ కానీ ఫస్ట్ ఉందాం. ఎప్పుడైతే మనం హెల్పింగ్ వర్బ్ ముందు రాసి సబ్జెక్ట్ తర్వాత రాస్తామో, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఇస్తామో, అది ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్ ఫ్రేమ్ చేసే పద్ధతి అనమాట. చూడండి ఇక్కడ, డూ యూ ప్లే క్రికెట్, నీవు క్రికెట్ ఆడతావా, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ కూడా ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. అలాగే డస్ షీ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుందా. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం థర్డ్ పర్సన్ సింగులర్ గురించి యూజ్ చేసేటప్పుడు డస్ వాడు, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనేది వాడినాము. నెక్స్ట్ చూడండి, డూ దే లైక్ మ్యాంగోస్, వాళ్ళకి మామిడి పళ్ళు అంటే ఇష్టమా. సో ఇలాగా మనం క్వశ్చనింగ్, స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చనింగ్, ఈ విధంగా మనం క్వశ్చనింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలాగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్, అవర్ క్లాస్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, please like, share and subscribe our channel. Comment on any particular topic for explanation. మీకు ఏమన్నా టాపిక్ గురించి ఇలాగే తెలుగులో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, లేకపోతే అన్ని రూల్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే 10th క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్టు మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని క్లాసెస్, మరియు డిగ్రీకి సంబంధించిన అన్ని సెమిస్టర్స్కి సంబంధించిన క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ తెలుగులో మీకు ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.